హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుండి కరెంటు మీటర్లు ఉన్న వారందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉండి ఎవరైతే విద్యుత్ వినియోగిస్తున్నారో వీరందరికీ సంబంధించి జూన్ 1 నుండి ఈ శుభవార్త అనేది వర్తిస్తుందండి. అయితే ఆ శుభవార్త ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉండి ఎవరైతే కరెంటు యూజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే, రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విద్యుత్ ఛార్జీలు అయితే పెంచేస్తున్నారు. సో విద్యుత్ ఛార్జీలు అనేది ఇంకా పెంచబోతున్నారని చెప్పేసి రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి పెంచే అవకాశమే లేదు. సో మళ్ళీ మనకి ఏంటంటే 2025, 2026 వరకు ఈ విద్యుత్ ఛార్జీల్లో మార్పులు అనేది చేసే అవకాశం అయితే లేదు. సో ఏదైతే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో ఈ ఛార్జీలనే అమల్లోకి అయితే పెడతాము. అనగా మనకు జూన్ 1వ తేదీ నుండి కూడా అయితే మనకు ఛార్జీలు అనేది పెంచరు. అయితే 2026 సంవత్సరం కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విద్యుత్ ఛార్జీలు అనేది పెరగవు. ఇప్పుడు ఏదైతే ఛార్జీలు ఉన్నాయో వాటినే మీరు కట్టాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే వ్యక్తం చేశారు. అలాగే మనకి ఏంటంటే, ఈ ఛార్జీలు అనేది పెరిగిపోతాయి ఏంటి అని చెప్పేసి దీనికి సంబంధించి కూడా చాలామంది ప్రజలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో విద్యుత్ ఛార్జీలు అయితే పెరగవండి. ఇప్పుడు ఏదైతే మీరు గవర్నమెంట్కి విద్యుత్ ఛార్జీలు పర్ యూనిట్ ఎంత అయితే కడుతున్నారో అదే విద్యుత్ ఛార్జీలు మీరు కట్టాల్సి అయితే ఉంటుంది. 2026 వరకు అయితే పెంచే ప్రసక్తే లేదని చెప్పేసి తెలంగాణ విద్యుత్ మనకు బోర్డు కూడా అయితే మనకు అనుమతి అయితే ఇచ్చింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.